Hello everyone, Namaste, welcome to Ramya's Dental Home. ఈ వీడియోలో నేను మీకు నా డైలీ రొటీన్ యాజ్ ఎ డెంటిస్ట్ ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ నా కంప్లీట్ షెడ్యూల్ అనేది చూపించబోతున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ ఎవర్. కొంచెం నర్వస్గా, ఇంకొంచెం ఎగ్జైటెడ్గా, రకరకాలుగా ఉంది. చూద్దాం హౌ దిస్ డెంటిస్ట్ వీడియో షూట్ టర్న్స్ అవుట్. నా టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 to evening 8. By 11 a.m. I'll reach the clinic. Wait, let me first introduce the clinic. So this is the clinic where I'm working. My sweet dental assistant Srilay. She's Aarti and she's Anjali. Lakshmi. Hi Jappu. Hi ma'am. Okay, fine. I'm సో జనరల్గా మాకు డే అనేది ఇలా అపాయింట్మెంట్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. డైలీ ఏ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఏంటి, నెక్స్ట్ ఎవరైనా పేషెంట్స్ క్యాన్సిల్ అయ్యారా, ఏమైనా ప్రీపోన్ చేసుకోవాలా, పోస్ట్పోన్ చేసుకోవాలా అపాయింట్మెంట్స్, డాక్టర్ అవైలబిలిటీ, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. మన ఫస్ట్ పేషెంట్ రెడీగా ఉన్నారు. బిఫోర్ దట్ వీ నీడ్ టు చేంజ్ దిస్ అండ్ గెట్ రెడీ. పేషెంట్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ సర్జికల్ గౌన్స్ వేసుకొని మేము రెడీ అవుతాము. నిజం చెప్పాలంటే ఈ గౌన్స్ వేసుకొని ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. ఫుల్ ఉక్క వస్తుంది, ఇరిటేషన్గా ఉంటుంది. ఏసీ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ లేకపోతే చాలా కష్టం. బట్ తప్పదు. ఫర్ పేషెంట్ సేఫ్టీ అండ్ ఫర్ అవర్ సేఫ్టీ వీ నీడ్ టు వేర్ దిస్. ఇవాళ నా ఫస్ట్ కేస్ వచ్చేసి స్కేలింగ్, అంటే టీత్ క్లీనింగ్ అంటాం కదా అది. చాలామంది పేషెంట్స్ వచ్చేసి క్లీనింగ్ చేయించుకోగానే మా పళ్ళు తలుపుకోమని మెరుస్తాయి అడ్వర్టైజ్మెంట్స్లో చూపించినట్టు అనుకుంటారు, కానీ అలా ఏముండదండి. జస్ట్ మీ నార్మల్ టీత్ కలర్ అనేది రెస్టోర్ అవుతుంది అంతే. టీత్ వైటనింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ప్రొసీజర్. అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ పేషెంట్ కూడా రెడీగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ కేస్ అయిపోగానే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ క్లియర్ చేసేసి చైర్, లైట్ అండ్ ఏ సర్ఫేసెస్ ముట్టుకున్నామో అవన్నీ డిస్ఇన్ఫెక్ట్ చేసేసుకుంటామన్నమాట. ఇక్కడ చూసేది లేజర్ ట్రీట్మెంట్. దీనికోసం ప్రొటెక్టివ్ ఐవేర్ ఉంటుంది. దీన్ని డాక్టర్, పేషెంట్ అండ్ డెంటల్ అసిస్టెంట్ పెట్టుకోవాలి. ప్రతి కేస్కి యూస్ చేయము. ఓన్లీ లేజర్ కేసెస్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఐవేర్ పెట్టుకుంటాము. ఎందుకంటే లేజర్ లైట్ని డైరెక్ట్గా చూడకూడదు. బ్యాక్గ్రౌండ్లో బీప్ సౌండ్ వింటున్నారు కదా, అది లేజర్ మెషిన్ నుంచి వస్తుంది. ఇది నా నెక్స్ట్ కేసు. ఇక్కడ నేను పేషెంట్కి రెస్టోరేషన్ చేస్తున్నాను, అంటే ఫిల్లింగ్ అంటాం కదా ఆ ట్రీట్మెంట్. జనరల్గా ఫిల్లింగ్స్ అనగానే అందరూ బాబాయ్ మీరు మా టీత్ని అరగదీసిస్తారు అంటారు, కానీ అలా కాదండి. ఏదైతే డికేట్ పార్ట్ ఉందో దాన్ని మాత్రమే తీసేసి ఆ ప్లేస్లో డెంటల్ సిమెంట్ పెట్టి ఫిల్లింగ్ చేస్తాము. ఇట్ ఈస్ జస్ట్ ఏ డిలీషన్ అండ్ ఎడిషన్ ప్రాసెస్. అండ్ నా నెక్స్ట్ కేస్ వచ్చేసి ఇంప్రెషన్స్ తీసుకోవాలి. సో హియర్ ఐ మీన్ ది ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ ది ఇంప్రెషన్ మెటీరియల్. పేషెంట్ కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్లో వచ్చాయి. మంచి చాక్లెట్ ఫ్లేవర్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, అలా డిఫరెంట్గా. ఇక్కడ మేము పేషెంట్కి డిజిటల్ ఇంప్రెషన్ తీస్తున్నాము. ఇంట్రాఓరల్ స్కానర్ హెల్ప్తో ఇది చేస్తామన్నమాట. దీన్ని ఓరల్ క్యావిటీలో పెడితే ఇది కంప్లీట్గా మీ డెంటిషన్ని స్కాన్ చేస్తుంది. దిస్ విల్ బీ ఈజియర్ ఫర్ ది డాక్టర్, ఫర్ ది పేషెంట్ అండ్ ఆల్సో ఫర్ ది ల్యాబ్ పర్సన్ టు ప్రిపేర్ ది ఫైనల్ ప్రాసెసెస్. ఫైనల్గా లంచ్ టైం వచ్చేసింది. ఇక్కడ మేము తిందాం అనుకునే లోపు చాలా జరుగుతాయి. అవి ఏంటో మీరే చూసేయండి. హలో రెడీ చెప్పండి. అవునా, ఓకే ఇప్పుడే చేస్తాను. ఓకే 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 హలో అంకుల్ బాగున్నాను అంకుల్, మీరు బాగున్నారా? ఏదో కంటే పైన కింద. ఓకే ఎప్పటి నుంచి వస్తుంది? ఓకే ఒక మంది నాకు ఫోటో పంపించండి చూద్దాం. అది మీకు మధ్యలో కదా ఇంటర్ కూడా చూసాను. దానికి తీసుకోవడం అవసరం లేదు. ఒకసారి ఫోటో పంపించండి చెప్తాను. అది తీసుకోవడం అవసరం లేదు. ఓకే నా ట్రీట్మెంట్ చేసుకుంటే అక్కడ సరిపోతుంది. మధ్యలో తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే సరే పంపించండి, ఫోటో పంపించండి చూస్తాను. ఓకే హలో హలో రాణి రాణి ఎలా ఉన్నావా? ఏం సెన్సిటివ్? ఓకే యాక్చువల్గా టూ ప్లేస్ కానీ టెంపరీ రిలీజ్ టైం యూస్ సెన్సోడానికి ఇలాంటి వాటి ఇలాంటి టెస్ట్ చేయడానికి ఇవన్నీ టెంపరీ రిలీజ్ టైం అనమాట. బేసిక్గా నీకు ఇది అడగడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. దానికి నువ్వు డెంటల్ సిమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. అది నీకు పర్మనెంట్ రిలీజ్ ఇస్తుంది. ఓకే ఓకే బాయ్. హలో హాయ్ 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 నేను తెలుసు నెంబర్ చేస్తున్నాను. ఏం చేస్తాం పేషెంట్ తీసుకున్నారు కదా, ఓకే 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 ప్రాబ్లం ఏం లేదు, నేను చూస్తాను సరే. ఓకే ఓకే
సో మా లంచ్ బ్రేక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. బేసికల్గా 2 o'clockకి బ్రేక్ కట్టుకుంటాము. అది అయిపోయి మేము తినేసరికి ఇలా 3:30 అవుతుంది. లంచ్ స్టార్ట్ చేసే టైంకి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ తెలుసు ఇది లంచ్ టైం అని. సో ఇప్పుడే ఫ్రీగా ఉంటామేమో అని చెప్పి వాళ్ళు కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పేరెంట్స్, వాళ్ళ కొలీగ్స్కి ప్రాబ్లమ్స్ వీళ్ళందరూ కాల్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ హౌ అవర్ లంచ్ బ్రేక్. సో మధ్యలో లీజర్ టైం ఏదైనా దొరికితే వేరే స్పెషలైజేషన్ డాక్టర్స్తో కేస్ డిస్కషన్స్ చేసి అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకుంటాం. ఇక్కడ పేషెంట్కి చెకప్ చేసి ఎక్స్రే తీయడం జరిగింది అండ్ ఆ ఎక్స్రేని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరమో దాన్ని ఎలా చేస్తామో అనేది కూడా చెప్తున్నాము అండ్ ఆల్సో పేషెంట్కి ఉన్న రెస్ట్ ఆఫ్ ది డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నాము. ఈ కేసు వచ్చేసి పేషెంట్కి క్యూరెటాస్ చేస్తున్నాను, అంటే గమ్స్ కింద ఉన్న ఇన్ఫెక్షస్ టిష్యూని రిమూవ్ చేయడం అనమాట. ఇక్కడ నేను ఓన్లీ అనెస్థీషియా ఇచ్చే వరకే వీడియో షూట్ చేశాను. సో ఈ రోజుకి ఇది లాస్ట్ కేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను పేషెంట్కి క్రౌన్ లెంతనింగ్ అనే ప్రొసీజర్ చేస్తున్నాను. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇక్కడ సర్జరీ చేసే 2 teeth చాలా చిట్టిగా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఈ చిట్టిగా ఉన్న టీత్ని కొంచెం పెద్దగా చేయడమే ట్రీట్మెంట్. ఫైనల్గా అన్ని కేసెస్ అయిపోయాక ఇలా అలసిపోయి డేకి ప్యాకప్ చెప్పేస్తాం. అండ్ ది వన్ లాస్ట్ థింగ్ వీ డూ బిఫోర్ లీవింగ్ ది క్లినిక్ ఈజ్ ఆ రోజు పేమెంట్స్ అన్నీ చెక్ చేసేసుకొని నెక్స్ట్ డేకి పేషెంట్స్కి అపాయింట్మెంట్స్ ఇస్తాం. సో అదనమాట సంగతి. ఫైనల్గా నేను ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హలో హలో మ్యామ్, నేను ఆర్తి చెప్పు. మేడం, ఒక పేషెంట్ ఫోన్ చేశారు, మీతో మాట్లాడతారంట. ఇప్పుడా? మ్యామ్, ఆ పేషెంట్ డెన్మార్క్లో ఉంటారంట. వాళ్ళ మదర్ కేసు గురించి మాట్లాడాలని ఇప్పుడు ఫోన్ చేశారు. ఓకే, సరే ఇవ్వు, మాట్లాడు. హలో డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ కాల్. ఈ టైంలో యాక్సెప్టింగ్ థ్యాంక్స్. అండ్ మా అమ్మగారి కేసు చూసుకుంటే మరి మీరు ఫ్లాప్ సర్జరీ చేస్తే బెటర్ అంటున్నారు కదా. సో ప్రాబ్లం యాక్చువల్లీ మార్నింగ్ తనకి పెద్ద ఎక్స్రే తీసామండి. దాంట్లో తనకి కంప్లీట్ బోన్ లాస్ ఉంది. ఫ్లాప్ సర్జరీ అనే ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఆ ఫ్లాప్ సర్జరీలో వచ్చేసరికి చిగుని ఓపెన్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ టిష్యూ మొత్తం రిమూవ్ చేయాలి. అలా చేయడం వల్ల టీత్ అనేది కొంచెం కదులుతున్న టీత్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత మెడిసిన్ 5 days వాడాలి. సర్జరీ కరెక్ట్ అంటారు. ఓకే, థ్యాంక్స్. సో అప్పుడప్పుడు ఇలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా పేషెంట్స్ కాల్స్ వస్తుంటాయి. ఓకే, ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది కంప్లీట్ వీడియో. మాక్సిమం కంటెంట్ అనేది అన్ఫిల్టర్డ్గా చూపించాను. ఒక డెంటిస్ట్ మార్నింగ్ టు నైట్ ఏమేమి చేస్తారో ఏంటి అనేది మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఫ్యూచర్లో ఇంకొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ మీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.